ఎండలు మండుతున్నాయి. ప్రజలు బయటకి రావాలంటే జంకుతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అత్యవసర సమయంలోనే బయటకు రావాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండలు తీవ్రత గురించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి ఎండల తీవ్రత పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో చూసుకోవచ్చు, గత 3 రోజుల నుంచి ఎండలు అధికంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు వేడి ఉక్కపోతతో పాటు వడగాల్పుల ప్రభావం కూడా మనకు ఎక్కువగానే కనిపిస్తుంది. అలాగే చూసుకోవచ్చు, మొన్నటి వరకు అడపాదడప వర్షాలు కూడా కురిశాయి. దాంతో ఒక విధంగా ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగానే నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత, అలాగే మధ్యాహ్నం నుంచి కాస్త చల్లబడినటువంటి వాతావరణం అయితే మనకు కనిపించింది. అయితే 3 రోజుల నుంచి మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు హైదరాబాద్ నగరంతో పాటు చాలా వరకు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అంటే దాదాపు 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని జిల్లాలు కూడా రెడ్ అలర్ట్ని కూడా జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లా, అలాగే ఖమ్మం, నిజామాబాద్, రామగుండం, అలాగే కొన్ని జిల్లాల్లో నిర్మల్, ఆసిఫాబాదు, అలాగే జయశంకర్, భూపాలపల్లి, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాల్లో అయితే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఆయా ప్రాంతాల కొన్ని జిల్లాలు అయితే వడదెబ్బ కారణంగా కొంతమంది మృత్యువాత కూడా పడ్డారు. ఇప్పటికే వైద్యులు కూడా పలు రకాలుగా కూడా సూచనలు జారీ చేశారు. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు, ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా బయటికి అత్యవసరమైతేనే బయటికి రావాలి. అలాగే బయటికి వచ్చినప్పుడు కొన్ని ప్రికాషన్స్ కూడా పాటించాలి. ఎందుకంటే వడదెబ్బ నేరుగా మనకు తలపైన పడినప్పుడు ఎండ తీవ్రత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఆ వడదెబ్బ కారణంగా వాళ్ళు డీహైడ్రేట్ అవ్వడంతో వాళ్ళు అనారోగ్య పరిస్థితి కూడా గురవచ్చు. చాలా వరకు కూడా డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే కొన్ని ప్రికాషన్స్ కూడా పాటించాలని కొంతమంది వైద్యులు చెప్తూనే ఉన్నారు. సో అదేవిధంగా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి ఆయా జిల్లాల పరిధిలో మృత్యువాత కూడా 10 మందికి పైగానే మృత్యువాత పడినట్టు కూడా ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఓవరాల్గా మన హైదరాబాద్, రంగారెడ్డి మినహా చాలా జిల్లాలు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు. సో చూసుకోవచ్చు, మన హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలా వరకు బయటికి రానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ప్రజెంట్ నేనైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం దగ్గర ఉన్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం కాబట్టి ఈ టైంలో చాలా వరకు కూడా పబ్లిక్ కనిపిస్తలేరు. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా ఇది సమ్మర్, ఎక్కువగా చాలా మంది కూడా సెలవులు ఉంటాయి. ఇప్పటికే స్కూల్స్, కాలేజెస్కి సెలవులు కాబట్టి ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం అంతా కూడా కొంతమంది సందర్శకులు వస్తూ ఉంటారు. ఇటు సెక్రటేరియట్ చూడడానికి, అలాగే ఇక్కడ అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం, ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం దగ్గరకు వచ్చి చిల్ అవుతూ ఉంటారు. సో అలాంటిది ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండడంతో చాలా మంది పబ్లిక్ కూడా బయట కనిపించినటువంటి సిచ్యువేషన్. చాలా వరకు కూడా వెహికల్స్ మూమెంట్ మాత్రమే మనకు కనిపిస్తుంది. పబ్లిక్ మూమెంట్ మాత్రం మనకు ఇక్కడ కనిపించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు కూడా ఎండ తీవ్రతతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అనేక మంది కూడా ఇప్పటికే ఈ అనారోగ్య పరిస్థితులు కూడా గురవుతున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, చాలా మంది ఒకవేళ అత్యవసర నిమిత్తం బయటకు వస్తే మాత్రం వాళ్ళు డీహైడ్రేషన్ అవ్వకుండా చాలా మంది కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవడానికి ఇక్కడ చాలా మంది ఇక్కడ వ్యాపారస్తులు ఉంటారు రోడ్డు పైన. సో వీళ్ళందరూ కూడా ఇట వాటర్ మెలన్ షాప్స్, అలాగే లెమన్ జ్యూస్లు చాలా వరకు కూడా కొన్ని ఇక్కడ ఏర్పాటు కూడా చేశారు. వాళ్ళు అమ్ముకుంటున్నారు, వాళ్ళు కొనుగోలుదారులు ఎవరైనా వస్తారని. కానీ మిట్ట మధ్యాహ్నం కాబట్టి ఎవరికి కూడా ఇక్కడికి రానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇక్కడ వ్యాపారదారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా వరకు కూడా ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం. అలాంటిది ఇప్పుడు వెలవెలబోతున్నాయి షాప్స్ అన్ని కూడా, ఎందుకంటే ఎండల ప్రభావం ఎక్కువగా ఉండటంతో. సో ఇక్కడ షాప్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళకి ఎలా ఉంది గిరాకీ ఏంటి అనేది. అంకుల్ నమస్తే అంకుల్. సో ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ, ఎప్పుడు కూడా పబ్లిక్ రష్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు గిరాకీ ఎట్లుంది మీకు ఇక్కడ? ఎన్ని రోజుల నుంచి ఇక్కడ షాప్ పెట్టుకున్నారు? ఇక్కడికి వచ్చి దగ్గర 1 year అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ ఉంది కాబట్టి కొద్దిగా గిరాకీ మామూలే, ఎవరు బయటికి రావడం లేదు ఎండలు ఉండడంతో. సాయంకాలం 4 o'clock ఆ ప్రాంతంలో మెల్ల రన్నింగ్ వస్తుంటారు. అంటే మీకు అంటే రోజు ఈ టైంలో రోజు ఇట్లానే ఉంటుంది అంకుల్? మామూలుగా ఎవరు ఉండనటువంటి రోజు ఇదే ఈ టైంలో ఇప్పుడు ఏ విధంగా ఉందో అప్పుడు కూడా అదే విధంగా. అంటే ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఉంది? అంటే మనకు ఎండలు అయితే ఒక 1 month నుంచి స్టార్ట్ అయినాయి. అవునవును, ఇప్పుడు బాగా అంటే 1 week నుంచి ఈ విధంగా ఉంది.
థ్యాంక్ యూ అంకుల్. సో చూస్తున్నాం వ్యాపారస్తులు కూడా చెప్తున్నారు ఇక్కడ 1 వీక్ నుంచి పబ్లిక్ అనేది ఎక్కువగా కనిపించట్లేదు. ఈ ఎండాకాలం ప్రారంభమైనప్పటి నుంచి కూడా పబ్లిక్ రాకపోవడంతో కొంచెం ఇబ్బందిగానే ఉందంటున్నారు. అయితే ఆఫ్టర్ 4 తర్వాత అయితే గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో కొంచెం వాతావరణం చల్లబడుతుంది కాబట్టి ఆ టైంలో మాకు వ్యాపారం అనేది ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ వ్యాపారస్తులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా వరకు కూడా ఇప్పటికే గ్రేటర్ నగరంతో పాటు ఇటు జిల్లాల వారీగా కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఎండలకి భయపడి కూడా బయటికి రానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాల వారీగా రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి చాలా వరకు కూడా వాళ్ళు రైతులు కొంతమంది పొలాలకు వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే వైద్యులు అలాగే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇటు హైదరాబాద్ రంగారెడ్డి మినహా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది జిల్లాల వారీగా. ఇప్పుడు హైదరాబాద్లో కూడా దాదాపుగా 40 నుంచి 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు జిల్లాల వారి కూడా ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో అయితే 45 డిగ్రీల వరకు కూడా నమోదవుతుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల వాళ్ళ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వైద్యులు అలాగే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే ఎండల తీవ్రత అనేది రికార్డు స్థాయికి చేరుకుంది. రోజు రోజుకి సాధారణ కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు బయటికి రావాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నవీన్తో లహరి, ఐ న్యూస్ హైదరాబాద్.